వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ఆర్కే రోజా. లోకేష్ మాటల్ని పట్టించుకునే పని లేదన్న మంత్రి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీటెక్ రవి విమర్శలు. బీజేపీ వారితో కలిసి ప్రచారం చేస్తామన్న టీడీపీ నేత. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం. లక్ష్మణ చందాలో హస్తం నాయకుల నిరాహార దీక్ష. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నేతల ధర్నా. ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళన. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ రద్దు చేయాలని నినాదాలు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఏపీ టూరిజం మంత్రి రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. జగన్ రెండోసారి సీఎం అవ్వాలని, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా గెలిచి ఏపీని మరింత అభివృద్ధి చేయాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రోజా చెప్పారు. గీతాంజలి మృతి చాలా బాధగా ఉందన్నారు. గీతాంజలి మృతికి కారకులను శిక్షించాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని మంత్రి అన్నారు. వార్డు మెంబర్గా కూడా లోకేష్ గెలవలేడని, అతని మాటలు పట్టించుకోనక్కర్లేదని రోజా అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ, జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ, వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో. కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాకపోయినా సీఎం జగన్ ప్రారంభించడాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి ప్రశ్నించారు. అసంతృప్తిగా ఉన్న అగమేఘాలపై మెడికల్ కాలేజీని ప్రారంభించవలసిన అవసరం ఏం వచ్చిందని బీటెక్ రవి నిలదీశారు. 2 నెలల తర్వాత అధికారం ఉండదనే భయంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని మెడికల్ కాలేజీ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. పులివెందులలో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి కలిసికట్టుగా ప్రచారం చేస్తామని రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పులివెందులకు వచ్చి ఒకటి ఓపెనింగ్ కూడా చేశారు. అదేంటంటే మెడికల్ కాలేజీ, హాస్పిటల్, తర్వాత మెడికల్ కాలేజీ అని ఓపెనింగ్ చేశారు. తర్వాత మేము ఇప్పుడు మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, అసలు పులివెందుల మెడికల్ కాలేజీకి సెంట్రల్ నుంచి పర్మిషన్ ఉందా లేదా అనేది మా క్వశ్చన్. అంటే ఎందుకు మీరు ప్రజలను మభ్యపెడుతూ తర్వాత ఈ రకంగా ఓపెనింగ్లు చేసి ఏదో మేము మెడికల్ కాలేజీ తెచ్చినాం, నువ్వు మెడికల్ కాలేజీకి డబ్బు ఏదో శాంక్షన్ చేసినావు, తర్వాత దాంట్లో కొంత పాటు అది కట్టినారా, అవన్నీ వాస్తవమే. మేము అడిగేది ఏంటంటే, ఆ మెడికల్ కాలేజీకి పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా? ఒకవేళ పర్మిషన్ ఉంటే మేము ఏదన్నా మాట్లాడితే ఒక గ్యాంగ్తో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తారు కదా, ఆ గ్యాంగ్తో అయినా కూడా ఒకటి ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పులివెందుల మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఉన్నట్లు అట్లీస్ట్ మీరంటూ స్పందించరు. మేము ఏం మాట్లాడినా కూడా పూర్తిగాని వాటికి ఎందుకు ఎన్ని చేస్తారంటే, రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఉన్నగాడికి మా హయాంలో ఏదో చేసి. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్ ఎదుట ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పంచాయతీ నిధులు, అధికారాలు, విధులను దొంగలించారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కేంద్ర నిధులను కూడా అక్రమంగా వాడుకుని సర్పంచులకు జగన్ తీవ్ర అన్యాయం చేశారన్నారు.
ఈ ధర్నాలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు చేస్తున్నటువంటి ఈ నిరసన ధర్నాలలో భాగంగా ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము ఇక్కడ ఈ ధర్నాని కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు. ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు. మా సర్పంచుల, మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకుని, ఆయన పేరు పెట్టుకుని, ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్. అనంతపురం జిల్లా గుంతకల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14 ఏట అడుగిడిన సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు సుంకప్ప, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముందుగా వైసీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి పట్టా వచ్చిందని ఆనందం వ్యక్తం చేసినందుకు సోషల్ మీడియా వేదికగా వేధించారని మైలవరం వైసీపీ సమన్వయకర్త తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చెందారు. తన పట్ల క్రూరమృగాల కంటే నీచంగా ప్రవర్తించారని తిరుపతిరావు ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియా వ్యవహరించిన తీరుకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు వైసీపీ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటుందన్నారు. గీతాంజలి పాప ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు, పిల్లలకి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలుపుతూ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన ప్రతిపక్షాల సోషల్ మీడియా వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేమందరం అండగా ఉంటామని కోరుకుంటూ తెలియజేస్తూ, నా బీసీ అంటావు, నా ఎస్సీ అంటావు, నా మైనారిటీ అంటావు. ఎక్కడ నీ ఎస్సీ అండ్ మైనారిటీ? ఒక బీసీ మహిళ ఇవాళ టార్చర్ పెట్టి చంపితే దానికి సమాధానం చెప్పావా? నీ మీడియాని ఎక్కడైనా ఖండించావా? నీ సోషల్ మీడియా వాళ్ళని కానీ ఎక్కడైనా ఖండించావా? వితౌట్ రూపులతో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఇవాళ. దానికన్నా చిన్న పిల్లలు ఆ అమ్మాయికి, ఆ పిల్లల ఉసురు కానీ, ఆ అమ్మాయి పాపాలు కానీ మొత్తం కూడా మీ తెలుగుదేశం పార్టీకి అందరికి కూడా తగిలిద్ది, తగలకుండా పోదు. ఎందుకంటే మంచి చెయ్యి, నలుగురు మంచి చేసి 4 మంచి రకాలుగా 4 మంచి మాటలు చెప్పు, 4 ఇళ్ళ ప్లాట్లు ఇప్పించో, 4 ఇంకేమైనా చేసావు. కానీ ఇచ్చింది దాన్ని 1 సెంటు ఇవ్వనే, 2 సెంట్లు ఇవ్వనే, 1.5 సెంటు ఇవ్వనే ఇచ్చింది. ఆ అమ్మాయి ఆనందంగా నాకు స్థలం వచ్చింది, నేను ఇల్లు కట్టుకోపోతున్నాను, నాకు ఒక సొంత స్థలం అనేది నా పేరున ఇవాళ చేరిందని ఆ అమ్మాయి చెప్పుకుంది. నా బీసీ అంటావు, నా ఎస్సీ అంటావు, నా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే పుకార్లు నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నిరసన సభలకు కారణమయ్యాయి. దీంతో లక్ష్మణ చాందాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వారు నినాదాలు చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే బీఎస్పీ, మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని పార్టీలు మారుస్తూ, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారుస్తూ స్వార్థ రాజకీయాల కోసం, తన డబ్బు బలం చేకూర్చుకోవడానికి కోసం అనుచర గణానికి డబ్బును
కూడబెడుతూ ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్లీ అవినీతి పరుడుగా పార్టీని భ్రష్టు పట్టించడానికి ఈ రోజు రాజకీయంలోకి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆయన పట్టుదలగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లికార్జున ఖార్గే గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీహర్రావు గారికి అందరికీ మా పార్టీ తరఫున మేమందరం రేవంత్ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు హైదరాబాద్ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదల పక్షపాతాన్ని నిరూపించుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఉప్పల్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి రేవంత్ కన్నతల్లి ప్రేమ చూపించారన్న ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రోజుల కిందట 10 కోట్ల నిధులు మరి ఇన్ఛార్జ్ గారు పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు శాంక్షన్ అయినాయి. సో అవి శాంక్షన్ అవుడుతోటే మరి నిన్న మరి టెండర్ ప్రాసెస్ పోయి బడ్జెట్ అలకేట్ అయ్యి ఈ రోజు వచ్చింది. కావున మేము మా కార్పొరేటర్స్ కాంగ్రెస్ కార్పొరేటర్స్ అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసి మరి ఆనందోత్సవాలలో భాగంగా మరి ఈరోజు ప్రెస్ మీడియా మిత్రులకి మరి ఉప్పల్ నియోజకవర్గానికి ఏ డివిజన్లలో దేనికోసం నిధులు ఇచ్చిండ్రో మరి ప్రజలకు తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని అని కుషాయిగూడ సాయి గణేష్ కాలనీ, కుషాయిగూడ గవర్నమెంట్ స్కూల్ లేను, కుషాయిగూడ బ్యాక్ ఎండ్ లేను, చక్రీపురం, డెక్కన్ కాలనీ, ఐజీ కాలనీ. వైఎస్ఆర్ హయాంలో ఇళ్ల స్థలాలు కేటాయించామని ఇప్పుడు సీఎం జగన్ పాలనలో సాకారమయ్యాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ పాలనలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించే అవకాశం వచ్చిందన్నారు. చివరి ఉద్యోగం వరకు ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటారని భూమన అన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో 3వ విడత ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగులతో సహా టీటీడీ సిబ్బందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం అత్యంత సంతోషకరమన్నారు భూమన. మీ ముందు కొన్ని వివరాలు నేను ప్రవేశపెడతాను. మొదటి విడతలో వడమాలపేట దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో మన 2 విడతలుగా దాదాపు 432 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ 432 ఎకరాలలో 5221 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కు సీనియారిటీ ప్రకారం ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగింది. ఈ ఇళ్ల పట్టాలు లేఅవుట్ వేసి ఆ లేఅవుట్లో ప్లాట్ నంబర్స్ వేసుకొని ఆ ప్లాట్ నంబర్స్ డిప్ సిస్టమ్ ద్వారా అలొకేషన్ చేసి అందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చాము. ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి కానుక. కృష్ణా జిల్లా గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో కాలేజీలోని భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. జిల్లా వేర్హౌస్ నుంచి ఈ కాలేజీకి ఈవీఎం మిషన్లు వస్తాయని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అందుకే స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్టు చెప్పారు. శేరిలింగపల్లిలోని వివేకానంద సేవా సంఘానికి ఎల్ఐసి జోనల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్ 14 సీటర్ వాహనాన్ని అందజేశారు. ఈ సేవా సంఘం 24 ఏళ్లుగా అనాథ బాలబాలికలు, వృద్ధులకు సేవలు అందిస్తుంది. సేవా సంఘంలో ఆశ్రయం పొందిన పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు, వృద్ధులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఈ వాహనాన్ని వాడుకుంటామని సంస్థ అధికారి సుందర్ ప్రసాద్ తెలిపారు. నమోదైన ఇలాంటి సేవా సంస్థలు కనీసం 3 ఏళ్లు ఆదాయపు పన్ను రిటర్న్స్, సెక్షన్ 80G రిలీఫ్ సర్టిఫికేట్తో తమను సంప్రదిస్తే సహాయం చేస్తామని శ్యామ్ సుందర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పూర్వ విద్యార్థుల సమ్మేళనం తిరుచానూరులో జరిగింది. సీడాప్
డిఆర్డీఏ ద్వారా ఈ యోజన అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యువతకు ఉపాధిపై దృష్టి సారించిందని తిరుపతి మేయర్ శిరీష అన్నారు. మై నేమ్ ఇస్ శ్రీహ శుషారాణి. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను ఇంటర్మీడియట్ వరకు చదువును పూర్తి చేసుకున్నాను. మా నాన్నగారు ఒక టాపీ మేస్త్రి అనమాట. అంటే చదివింది స్తోమత లేక ఆపేశాను ఇంటర్మీడియట్తోనే. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో CWR నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందనమాట. నాకు కాల్ రావడంతో ఇక్కడ తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మా రమణన్ రెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ సార్, అందులో స్టార్ట్ చేసిన ఢిల్లీ చెప్తా పార్టీ కోర్స్ గురించి నాకు చెప్పడం జరిగింది. సో ఆ కోర్స్ నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చి కుకింగ్ అంటే స్కిల్స్ అండ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని వీఐపీ విరామ సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు సౌందర్యకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో 3 నెలలుగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. మంత్రులు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే నీళ్లు ఇవ్వడం లేదని, ఇప్పటికే సగం పంటలు ఎండిపోయాయని పాలకుర్తి మండల బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా మిగతా పంటలు ఎండిపోకుండా నీళ్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలు ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు చెల్లించాలని కోరారు. మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం పూర్తి మద్దతు ప్రకటించింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పాలమూరు నిరుద్యోగ ఫోరం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై భేటీ అయ్యారు. యువకుల కోసం పోరాడిన వంశీచంద్రెడ్డికి మద్దతు తెలపడం అంటే తమను తాము బలపరుచుకున్నట్లే అని ఫోరం నాయకులు అన్నారు. పాలమూరు అభివృద్ధి చెందాలన్నా పార్లమెంట్లో నిరుద్యోగుల గొంతు వినబడాలన్నా వంశీచంద్తోనే సాధ్యమన్నారు. ప్రత్యేకమైన దృష్టి నిరుద్యోగులపై ఉంది. మేము కూడా అతనికి పాలమూరు నియోజకవర్గం పార్లమెంటుపై గెలిపించి అతనికి కానుకగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. గ్రామ గ్రామాన తిరిగి మా యొక్క నిరుద్యోగులు అందరూ ప్రజలను మోటివేషన్ చేస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలంటే ప్రస్తుతం అభయాస్తం 6 గ్యారంటీలతో ఇప్పటికీ 5 పథకాలు అమల్లోకి వచ్చేసినాయి. ఇంకా 1, 2, 3 పథకాలు ఉన్నాయి. మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పూర్వ స్థాయిని లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏనే సామాజిక కోణం ఉంది కనుక మేము ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. వారి గెలుపు కొరకు మేము 24 గంటలు కృషి. సుమారు 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ ఫ్లాట్ల నుంచి తమను గెంటేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎంకి సాయిప్రియానగర్ బాధితులు విజ్ఞప్తి చేశారు. రూపాయి కూడబెట్టుకుని తాము ఆ ఫ్లాట్లను కొనుగోలు చేశామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ పరిధి మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని తమ పక్షాన ఉంటామని గతంలో హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు ముఖం చాటేయడం ఏంటని సీఎంను వారు ప్రశ్నించారు. పేదలను నట్టేట ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలంలో పర్వతాపూర్ నగర్లో సాయిప్రియ నగర్ అని ఉంది. ఈ సాయిప్రియ నగర్ లేఅవుట్ 1995లో అయింది.
1995 నుంచి 2002 మధ్యలో మేము ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు కొనుక్కోవటం జరిగింది. 30 సంవత్సరాలు గడిచిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ప్రైవేటు భూమి కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పి లాక్కోవాలని చూస్తే మేము ఆ ప్రభుత్వం పైన అనేక తిరుగుబాట్లు చేసినటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వం దిగివచ్చి 118 జీవోలు మా ప్లాట్లు పెట్టడం జరిగినది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల్లోనే మా యొక్క 200 ఇళ్లను కూల్చడం జరిగింది. ఇది స్థానిక 2 నెలలు కూడా కాలేదు వచ్చేసి మేము మా ఇండ్లను మా కూలగొట్టారు. ఎందుకంటే మా బాధ మీకు విన్నవించుకుందామంటే ఎక్కడికి మాకు అవకాశము మాకు దొరకనివ్వట్లేదు. మేము ఎక్కడికి వచ్చి విన్నవించుకోవాలో అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి అన్న గారు మీరు అప్పుడు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదమ్మా, ఇది మీ ల్యాండే ఇది అనేసి మీరు సపోర్ట్ చేశారు ఎంపీగా ఉన్నప్పుడు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చే వరకు ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిందన్నా, అది మీ దాకొస్తలేదన్నా, మధ్యలో ఉన్న లీడర్లే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఎల్లమ్మ చెరువును పరిశీలించిన కలెక్టర్ చెరువు విస్తీర్ణం వివరాలను ఇరిగేషన్ డీజీ రాములను అడుగు తెలుసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అంచనాలు వేయాలని ఇరిగేషన్ టూరిజం డెవలప్మెంట్ అధికారులను మను చౌదరి ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, కొత్తగా నిర్మించిన కాలేజీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి హనుమకొండలో దారిలో గుర్తించిన 30 ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. సమస్యలు పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని కోరారు. వయో పరిమితి మించిన మహిళలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అంగన్వాడీ టీచర్లు అన్నారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసని, అట్లనే ఈఎస్ఐపిఓ సౌకర్యం కల్పించాలని చెప్పేసని, పదోన్నతి కల్పించాలని, అట్లనే అంగన్వాడీ కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసని, టీఏడిఏలు గత ప్రభుత్వం ఆపేసింది ఇవ్వాలని చెప్పేసని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసని, అనేక అంశాలు అంగన్వాడీ కేంద్రం నిర్వహణ చేయడం కోసం ఏర్పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రధాన డిమాండ్లుగా పెట్టి అనేక మార్లు మేము ధర్నాలు చేసాం. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది అనుకున్నాం. అది ఆలోచించకపోగా మళ్ళీ బయోమెట్రిక్ విధానం అని, కెమెరాలు ఫిట్ చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఇది మాట్లాడటం అనేది సరి అయింది కాదు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా 24 రోజుల సమ్మె చేశారు. ఆ ఫలితంగా కొన్ని హామీలు ఇచ్చారు. హామీలను ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కనుక ఆ సమ్మెకాల జీతం వెంటనే చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా అంగన్వాడీలకు నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయాలి, అంగన్వాడీలను బలోపేతం చేయాలి, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒక పక్క ఆందోళన అంగన్వాడీ టీచర్ల ఆయాలు చేస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము బయోమెట్రిక్ విధానాన్ని, అదేవిధంగా సీసీ కెమెరాలు పెడతామని చెప్పేసి అంగన్వాడీలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాల. అంగన్వాడీలు దోషులు కాదు, అంగన్వాడీలు నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు, పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ పేద ప్రజల కోసం పనిచేసే అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలి. సిద్దిపేట 7వ వార్డు పరిధి గణపతికుంట 1863 సర్వే నెంబర్లోని భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇల్లు నిర్మించినట్లు మున్సిపల్ ఆఫీసుకు ఫిర్యాదు అందింది. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, కమిషనర్ ప్రసన్నారాణి ఆధ్వర్యంలో ఈ అక్రమ కట్టడం కూల్చివేత జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీస్ కవాతు నిర్వహించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో కవాతు జరిగింది. కుప్పంలో ప్రధాన వీధుల్లో కవాతు సాగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్. కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ
ఎటువంటి శాంతి భద్రతలో విఘాతం కలగకుండా పోలీసు, ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని, ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే రోజు వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఇది ఇవాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.